సో హాయ్ ఎవ్రీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఏంటి అనే విషయాన్ని గురించి కంప్లీట్గా అయితే మనం చూద్దాం. మేబీ ఈ వీడియో చూస్తే మీకు ఎక్కువ మార్క్స్ రాకపోవచ్చు, కానీ మంచి మార్క్స్ అయితే వస్తాయి. అంటే మీరు ప్రజెంట్ కొన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, ఎఫ్ఏ ఎగ్జామ్స్ లేదా ఎస్ఏ ఎగ్జామ్స్ అని. వాటిలో వస్తున్న మార్క్స్ కన్నా ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీరుగా సొంతంగా ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత వచ్చే మార్క్స్ అనేవి అండ్ కంపేర్ టు ఇప్పుడు వచ్చిన మార్క్స్ కన్నా ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. ఎక్కువ మార్క్స్ కాకపోయినా మంచి మార్క్స్, ఇంప్రూవ్డ్ మార్క్స్ అయితే వస్తాయి మీకు. ఇక్కడ తెలుగు, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్, సోషల్ 3-1, 2-3-2 ఈ యూనిట్స్ ఎందుకు ఇట్లా పెట్టాను ఇదంతా మనం కంప్లీట్గా అయితే చూద్దాం. సో నేను మీకు ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఏదో 10th క్లాస్ ఎగ్జామ్స్ అని వేరే వీడియోస్ చూసేసి లేదా ఏదో అదే మీ టీచర్స్ చెప్పేసింది, మీ పేరెంట్స్ చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది ఎక్కువ వినేసి ఎక్కువ మోటివేట్ అయిపోయి తర్వాత డిమోటివేట్ అయిపోయి ఒక స్టెబిలిటీ లేని ప్రిపరేషన్ చేస్తూ ఉండేదానికన్నా మీరు మోటివేషన్ లాంటిది ఏమీ తీసుకోవద్దు. జస్ట్ డిసిప్లైన్ కలిగి ఉండండి. అంటే నేను ఈ రోజుకి ఈ లెసన్ చదవాలి ఇట్లా అనుకోండి. అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో కాబట్టి కొంచెం మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అయితే ఇలా చెప్తున్నాను. సో ఒక డిసిప్లైన్డ్ ఎఫర్ట్స్ అంటూ ఇవ్వండి మీరు, సో దట్ ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం, ఎక్కువ ల్యాగ్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ నేను వీడియోలో ఎక్కువ ఎడిటింగ్ లేదా గ్రాఫిక్స్ ఇటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ క్లియర్ ఐడియా ఆన్ హౌ టు యూ షుడ్ ప్రిపేర్ ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. సో మీ టీచర్స్ వేసిన ప్లాన్ కన్నా, మీ పేరెంట్స్ వేసిన ప్లాన్ కన్నా, లేదా మీరు ట్యూషన్కి వెళ్తూ ఉంటే మీ ట్యూషన్ టీచర్ వేసే ప్లాన్ కన్నా మీకు మీరుగా ఒక ప్లాన్ వేసుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్తో పాటు ఒక సాటిస్ఫాక్షన్గా మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ నేను ఒక ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, మీకు 2 types ఆఫ్ ప్లాన్స్ అనేవి ఉండాలి ఇక్కడ పర్టికులర్లీ. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ప్లాన్ ఏ. అంటే మీరు ఏమైనా మూవీస్ చూసినా లేదా ఏదైనా ఫైటింగ్స్ ఇటువంటివి చూసినా కానీ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అని ఉంటుంది. సో ఇలానే మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా వేసుకోండి, ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఇక్కడ ప్లాన్ ఏ వచ్చేసి మీ ప్లాన్ అయి ఉండాలి. అంటే మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి, మీ ప్లాన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది ఎట్లా వేసుకోవాలి మీ ప్లాన్ అనేది కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ రిగార్డింగ్ దట్. ప్లాన్ బి వచ్చేసి మీ టీచర్స్ ప్లాన్. సో మీ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి టీచర్స్కి వాళ్ళు చాలా నాలెడ్జబుల్ అయి ఉంటారు. సో వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం వెళ్ళండి. అండ్ దాంతోపాటు మీకు మీరుగా సొంతంగా ఒక ప్లాన్ వేసుకోండి. ఆ ప్లాన్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ హియర్ టు క్లియర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యువర్ డౌట్స్. సో డౌట్కి రిప్లై వెంటనే రాకపోయినా విత్ ఇన్ 1 week లోపల అయితే మీకు వస్తుంది. ఒకవేళ ఆ డౌట్ అనేది అందరికీ యూజ్ అయ్యేలాగా ఉంటే మనం పర్టికులర్గా ఆ డౌట్ పైన ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నారో అది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. ప్లాన్ ఏలో మీ సొంతంగా చదువుకుంటారు. సో సొంతంగా చదువుకునే వాళ్ళకి ప్లాన్ ఏ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు అదే మీ టీచర్స్ యొక్క గైడెన్స్లో ఉన్నా లేదా మీ సొంతంగా చదువుకున్నా ప్లాన్ ఏ అనేది చాలా అవసరం. సో ప్లాన్ ఏ ఎట్లా ఉండాలి అనేది చూద్దాం. సపోజ్ నా పేరు జాన్ ఇక్కడ. సో ఒకవేళ నేనే ఒక 10th క్లాస్ స్టూడెంట్ని అయితే నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటా అండ్ హౌ విల్ బీ మై ప్రిపరేషన్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అనేది నేను చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అరౌండ్ మార్చ్లో అనుకుంటే 2025 మార్చ్, అంటే 2025 మార్చ్ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటే, ఫస్ట్ నా ముందున్న మంత్స్, అంటే నా ముందు ఎంత టైం ఉందో వాటన్నిటిని నేను ఇట్లా రాసుకుంటాను ఒక ఆర్డర్లో. సో ఇది ఆగస్ట్ మంత్ కాబట్టి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇలా రాసుకున్నా మనకి ఎంత చదివామన్న దానికన్నా ఎంత రివిజన్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ విషయంలో అయితే. సో రివిజన్కి కంప్లీట్గా ఒక మంత్ అయితే నేను లీవ్ చేస్తాను. సో ఫిబ్రవరి మంత్ అనేది నేను వదిలేస్తాను రివిజన్కి. సో ఇంకా నా దగ్గర 6 months అనేవి ఉన్నాయి. ఈ 6 monthsలో నేను ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎంత చదవాలి, ఇట్లా అయితే నా ప్లాన్ అనేది ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ ఆగస్ట్ మంత్ చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ 6 monthsని 2 parts కింద డివైడ్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ 3 months వచ్చేసి
ఒక హాఫ్ పార్ట్, సెకండ్ 3 months వచ్చేసి రిమైనింగ్ హాఫ్ పార్ట్. సో ఫస్ట్ హాఫ్ పార్ట్లో మ్యాథ్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇలా మీ దగ్గర 7 subjects ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఎన్ఎస్, సోషల్. ఈ 7 subjectsని ప్రతి సబ్జెక్ట్లోనూ హాఫ్ యూనిట్స్ అయితే మీరు అవగొట్టుకోవాలి ఈ 3 monthsలో. నెక్స్ట్ 3 monthsలో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది యూనిట్స్ అనేవి అవగొట్టుకోవాలి. అంటే పర్ మంత్, అంటే ఒక్కో నెలకు వచ్చేసి ఎన్ని యూనిట్స్ అవగొట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మ్యాథ్స్ మీద మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఒక 12 units ఉన్నాయి అనుకోండి. ఆ 12 unitsలో ఫస్ట్ 3 monthsలో, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 3 monthsలో నేను ఎన్ని యూనిట్స్ అవగొట్టాలి? 6 units అనేవి అవగొట్టాలి. సో 3 monthsలో 6 units అవగొట్టాలంటే ఒక్కో మంత్కి వచ్చేసి 2 units అవగొట్టాలి. ఇక్కడ అవగొట్టాలి అంటున్నావు బ్రో, ఏంది బ్రో ఈ అవగొట్టడం ఏంటి బ్రో అని మీరు నన్ను అడిగినట్లయితే, అవగొట్టడం అంటే ఏం లేదు, మీకు మీరుగా సెల్ఫ్గా చదువుకోవడం. ఓకేనా? సో ఇక్కడ సపోజ్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంది. సో మ్యాథ్స్ని సెల్ఫ్గా ఎలా చదువుకుంటారు? ఫస్ట్ మీ రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా, మ్యాథ్స్ రన్నింగ్ నోట్స్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ యూనిట్ ఉందనుకోండి, ఫస్ట్ యూనిట్లో రన్నింగ్ నోట్స్లో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మొత్తం చదువుకుంటూ వెళ్ళండి. ఓన్లీ చదవండి. ఈ చదువుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో మీకు ఏమైనా ఫార్ములాస్ కనిపిస్తే పక్కన ఒక ఖాళీగా ఉన్న ఒక తెల్ల పేపర్ని తీసుకొని, ఆ తెల్ల పేపర్లో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మీ రన్నింగ్ నోట్స్లో ఏమైతే ఫార్ములాస్ యూజ్ చేశారో ఆ ఫార్ములాస్, ప్రతి చిన్న ఫార్ములాతో సహా పెద్ద ఫార్ములా వరకు ప్రతి ఫార్ములాని ఆ తెల్ల పేజ్లో అయితే రాయండి. సో మీకు అలా ఒక ఫస్ట్ యూనిట్లో ఉన్న ప్రతి ఫార్ములా అయితే వస్తుంది. సో అదే ఎలా అవగొట్టాలో చెప్తున్నాను మీకు. సో మీరు ఫార్ములాస్ అన్నీ రాశారు, దీంతో ఒక ఫస్ట్ పార్ట్ అయింది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఏ క్వశ్చన్స్ మీకు వచ్చనుకుని ఎగ్జామ్స్లో మిస్టేక్ చేస్తున్నారో ఆ క్వశ్చన్స్ని ఒక 2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీరు సపరేట్గా కుదిరితే ప్రాక్టీస్ బుక్ అనే ఒక బుక్ అయితే పెట్టండి. సో దట్ ఆ ప్రాక్టీస్ బుక్లో నేను చెప్పిన ఈ ఫార్ములాస్ అన్నీ అండ్ ఫార్ములాస్తో పాటు మీకు ఏ క్వశ్చన్స్ అయితే టఫ్గా ఉంటాయి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ రాయండి. అండ్ వాటితో పాటు మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ రాయండి. సో ఇలా ఒక్కో మంత్కి వచ్చేసి మీరు 2 subjects అనేవి అవగొట్టాలి. మ్యాథ్స్ వచ్చేసి అలానే హిందీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అట్లా ఇందాక మ్యాథ్స్కి ఎలా చెప్పానో అలానే ఒక స్ట్రాటజీ వేసుకుని, సో ప్రతి సబ్జెక్ట్కి అట్లా ఒక్కో నెలలో ఎన్ని సబ్జెక్ట్స్ అవగొట్టాలి. మీరు ఇక్కడ చూసుకున్నారంటే మీకు తెలియకుండానే మీ 10th class ఎగ్జామ్స్కి జస్ట్ 7 months మాత్రమే ఉంది టైము. 7 months కూడా కాదు, ఆగస్ట్ నెల కూడా అయిపోయింది కాబట్టి ఇంకా 6 months టైం ఉంది. 6 months అంటే మీరు అలా సరదాగా స్కూల్కి వెళ్ళొచ్చే టైంలో ఈ 6 months అంతా అయిపోతుంది. సో దట్ మీకు పెద్ద, అంటే మీరు ఇలా ప్లాన్ వేసుకుని మీ ప్లాన్ ప్రకారం వెళ్తే మీకు బర్డెన్ అనిపించదు చివరిలో. అండ్ స్టార్టింగ్ డేస్ నుంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే 10th class పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తారో ఆ 10th class పబ్లిక్ ఎగ్జామ్స్లో మీరు మంచిగా స్కోర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదంతా నేను చెప్తున్న ప్లాను. ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళే టైం అండ్ అవి ఇవి అన్నీ మేనేజ్ అవ్వకపోతే ఏం చేయాలనేవి మనం కుదిరితే అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. అది కూడా ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి అప్కమింగ్ వీడియోస్ ఏం చేయాలనేది మనం డిసైడ్ చేద్దాం. సో అవగొట్టాలి అన్న సెంటెన్స్ దగ్గర మనం ఆగం. సో అంటే ఒక మంత్కి వచ్చేసి ఒక సబ్జెక్ట్ కాదు, సపోజ్ ఆగస్ట్ అనే మంత్ ఉందనుకోండి, ఈ మంత్లో మ్యాథ్స్లో ఫస్ట్ 2 units నేను అవగొట్టాలి. సో అవగొట్టాలి అనే సెంటెన్స్లో ఫస్ట్ ఫార్ములాస్ రాయాలి, తర్వాత నాకు కష్టంగా ఉన్న క్వశ్చన్స్ రాయాలి, తర్వాత నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత నేను మిస్టేక్స్ చేసిన అన్నీ రాయాలి, అండ్ తర్వాత వచ్చేసి ఏవైతే క్వశ్చన్ పేపర్స్ అంటే రీసెంట్గా రాసిన క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్ లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్. సో ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ మీరు ఆ ప్రాక్టీస్ బుక్లో రాసుకుంటే మీరు ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తారో అప్పుడు వన్స్ మీరు రివిజన్ చేసుకుంటే మీకు అది సరిపోతుంది. అది చాలా ఎక్కువ స్కోర్ అయితే ఇస్తుంది మీకు. సో అవగొట్టాలి అనే కాన్సెప్ట్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్లో ఇక్కడ రివిజన్ అని చెప్పాను కదా, మనకి 3 kinds ఆఫ్ రివిజన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి డైలీ రివిజన్, తర్వాత వచ్చేసి వీక్లీ రివిజన్, తర్వాత వచ్చేసి మంత్లీ రివిజన్. అంటే ఈరోజు ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చదివారు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ 1 hour చూసుకోండి. అంటే ఏమేం చదివారో అదంతా జస్ట్ 1 hour చూసుకోండి సరిపోతుంది. సో
రిమైనింగ్ టైం అంతా మీరు ఆడుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ఎంజాయింగ్, ఓకే. బట్ మీరు ఎడ్యుకేషన్కి ఇవ్వాల్సిన కొంచెం ప్రయారిటీ మీ చదువుకి ఇస్తే మీరు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎక్కువ టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఈరోజు చదివిందంతా ఈరోజు సాయంత్రం రివిజన్ చేయండి, దాన్ని డైలీ రివిజన్ అంటాం. ఈ డైలీ రివిజన్తో పాటు నెక్స్ట్ డే రివిజన్ అని కూడా ఉంటుంది. అంటే ఈరోజు ఏం చదివారో దాన్ని ప్లస్ రేపొద్దున్న ఏం చదువుతారో దాన్ని కలిపి రేపు సాయంత్రం అయితే మీరు కొంచెం రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో డైలీ రివిజన్ అయిపోయింది. దాని తర్వాత వీక్లీ రివిజన్. సో మండే టు సాటర్డే వరకు మీరు ఏం చదివారో ఆ కంటెంట్ లేదా ఆ లెసన్స్ అన్నిటినీ సండే మీరు రివిజన్ అయితే చేయండి. నేనేమి మీరు జస్ట్ చదువుకే మీరు టైం ఇవ్వండి, మీరు ఆడుకోవద్దని అయితే నేను చెప్పను. యూ షుడ్ ప్లే, మీరు ఆడుకోండి, ఎందుకంటే మైండ్కి కొంచెం రిలాక్సేషన్ కూడా అవసరం. సో అట్లా డైలీ రివిజన్ అయిపోయింది, వీక్లీ రివిజన్ అయిపోయింది. దాని తర్వాత మంత్లీ రివిజన్ అయితే చేయండి. మంత్లీ రివిజన్ ఎప్పుడు చేస్తారంటే ప్రతి మంత్ 30 ఉంటుంది కదా, 30వ తారీఖున మంత్లీ రివిజన్ చేస్తే డ్యామ్ షూర్ మీరు ఆ యూనిట్ని అయితే అస్సలు ఇంకా మర్చిపోవడానికి ఛాన్సే ఉండదు. కుదిరితే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకోండి. సో దట్ మీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి అయితే మీరు ఏమీ వరీ అయితే అవ్వట్లేదు. సో దీంట్లో నేను పర్టికులర్గా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని ఎక్కువ రెఫరెన్స్ కింద తీసుకొని మీకు ఈ వీడియో అయితే చేశాను. బట్ మనం అప్కమింగ్ వీడియోస్లో ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అట్లా అయితే చూసుకుందాం. అండ్ ఇక్కడ సండే గురించి కొంచెం చెప్పాను. ప్రతి సండేని ఒక సెల్ఫ్ అనాలిసిస్ డే కింద మీరు మైండ్లో అనుకోండి. అంటే ప్రతి సండే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అంటే నేను ఎంతవరకు చదివాను, ఇంకెంత చదవాలి, ఎంత చదవాలి, ఎంత పెండింగ్ ఉంది. సో మనం ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ ప్లాన్ ప్రకారం కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి సండే ఒక పేపర్ తీసుకుని మీరు వేసుకున్న ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్లో మీరు ఎంత వర్కౌట్ చేశారు, అంటే ఎంత ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ ఎంత ప్లాన్ పెండింగ్లో ఉండిపోయింది, ఇలా రెఫరెన్స్ని తీసుకుంటూ మళ్ళీ ప్రతి సండే ఒక కొత్త ప్లాన్ అయితే వేసుకోండి. సో ఇట్లా చేసుకుంటే మీరు ఒక లెసన్కి 15 రోజులు, అంటే ఇందాక చెప్పాను కదా ఆగస్ట్ అనే మంత్లో మ్యాథ్స్ సబ్జెక్ట్లో 2 యూనిట్స్ అవగొట్టాలని చెప్పాను. సో 2 యూనిట్స్ ఒక నెల అవగొట్టాలంటే ఒక్కో యూనిట్కి వచ్చేసి 15 రోజులు అంటే ఇవ్వాలి. 15 రోజులు అంటే ఏం కాదు, జస్ట్ 2 వారాలు. 2 వారాలు ఎంత ఫాస్ట్గా గడిచిపోతాయో మీకే తెలుసు. సో జస్ట్ 2 వీక్స్ ఆఫ్ టైం స్పాన్లో మీరు జస్ట్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్కి 15 డేస్ అనేది ఇవ్వాలి మీరు. అలా మీ దగ్గర 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అంటే ప్రతి 2 వారాలకి మీరు 7 లెసన్స్ అవగొట్టాలి. సో నేను చెప్పింది మీకు మేబీ మీ మైండ్కి ఎక్కుతుందో లేదో నాకైతే తెలీదు. వన్స్ మీరు అనుకోండి, ఒక 2 వారాల్లో మొత్తం 10th క్లాస్ అనే ఆ క్లాస్లో 7 లెసన్స్ అవగొట్టాలంటే మీకున్న టైం అయితే సరిపోదు. సో ఎంతలా మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకుంటేనే టైం సరిపోదు. ఒకవేళ మీరు ప్లాన్ వేసుకోకపోతే అస్సలు టైం సరిపోదు. ఇక్కడ మీరు ప్లాన్ వేసుకుంటేనే ఒక 2 వారాల్లో 7 లెసన్స్ అవగొట్టాలంటే, అంటే ప్రతి 2 రోజులకు వచ్చేసి ఒక్కో యూనిట్ అవగొట్టాలి. అలా అనుకుంటే మనకి అసలు ప్రాపర్ ప్లానింగ్ లేనోడికి ఎన్ని డేస్ ఇచ్చినా కానీ 10th క్లాస్లో మంచి మార్క్స్ అయితే రావు. ఒకవేళ మీకు మంచి మార్క్స్ రావాలనుకుంటే ఈ ప్లాన్ అంతా ప్రిపేర్ అవ్వాలని, అదే నేను చెప్పింది ఒకసారి మళ్ళీ చూడండి. ఒకవేళ నాకు మంచి మార్క్స్ వద్దు బ్రో, జస్ట్ ఓకే ఎలానోలాగా పాస్ అయిపోతాం లేదా స్లిప్లు వస్తాయి సో అనుకుంటే ఇంకా మీ ఇష్టం. అంటే మీరు ఎగ్జామ్ రాసే టైంలో స్లిప్లు వస్తాయో రావో తెలియదు కాబట్టి మీ దగ్గర గుడ్ ఎనఫ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి, సో ఇఫ్ యూ ఆల్ ప్రిపేర్ ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇన్ ఏ గుడ్ మేనర్ విత్ ఎ ప్రాపర్ ప్లాన్, ఆల్ యూ కెన్ గెట్ very good score in your 10th class exams. Once think about all the things that I have said in this video, and if you have any doubts let me know in the comment section. Thank you and meet in the upcoming videos guys. Bye.